అందరు నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి. డయాబెటీస్ తో సతమవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కామన్ అయిపోయింది. అయితే దీన్ని సహజంగా ఎలా తగ్గించుకోవాలి అంటే మనకు కావాల్సిన మూడు పదార్థాలు. వాటిలో మొదటిది వచ్చేసి నేరేడు గింజలు. నేరేడు కాయలు తినేసి పాడేయకుండా వాటిని చక్కగా నిల్వ ఉంచుకొని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకోండి. ఇది ఒక 100 గ్రాములు తీసుకోండి. నేరేడు గింజల పొడి ఒక 100 గ్రాములు. రెండోది వచ్చేసి పొడపత్రి ఆకులు. పొడపత్రి ఆకులు మధుమేహానికి పెట్టింది పేరు. ఇది కూడా పొడపత్రి ఆకులు మీరు చక్కగా ఆయుర్వేద అంగళ్ళలోకి వెళ్ళి అడిగి ఆ ఆకులను తెచ్చుకొని పొడి చేసుకోవాలి. మీరే స్వయాన పొడి చేసుకోవాలి. ఇది ఒక 100 గ్రాములు. మూడవది వచ్చేసి కాకరకాయ. ఫ్రెష్ గా ఉన్న కాకరకాయలు తెచ్చుకొని ముక్కలు చేసి ఎండబెట్టండి. ఎండబెడితే చక్కగా 2-3 రోజుల్లో ఎండిపోతాయి. పొడి చేసుకుని 100 గ్రాములు పెట్టుకుంటాం. 3 సమభాగాలుగా తీసుకొని కలిపేసి నిల్వ ఉంచుకోండి. వీటిని మనం ప్రతిరోజు ఉదయం పరగడుపున 1 టీ స్పూను కప్పు నీళ్లలో కలుపుకొని తాగడం. సాయంత్రం కూడా భోజనానికి ఒక అరగంట ముందు కప్పు నీళ్లలో 1 టీ స్పూన్ వేసుకొని తాగడం. సహజంగా న్యాచురల్ గా మీ యొక్క షుగర్ లెవెల్స్ తగ్గుముఖం పడతాయి, నార్మల్ అయిపోతాయి.